ఇంక మొదలు పెడదామా. పొద్దున్న అయితే చిన్న పనప్ చెప్పాడు మా బాబాయ్, దానికోసం నేనైతే బయటకు వచ్చాను. నేను వెళ్ళిన ప్లేస్ ఏంటంటే అది కళ్యాణ మండపం. అది మెయింటెనెన్స్ అంతా పెద్ద ఆయన అనమాట, బాగా ఏజ్డ్. తను రిటైర్ ఎంప్లాయ్ అనమాట. తన మెయింటెనెన్స్ బాగా చేయించారు. అది చూసి నేను ఏంటి సార్ ఎంతలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్ ఏంటి సార్ అంటే, ఆ సార్ ఒకటే చెప్పారు, ఈ ల్యాండ్ ఖాళీగా ఉంటే ఏమొస్తుందమ్మా, రూపాయి రాదు, ఎవరో ఒకరు కబ్జా చేసేస్తారు. అదే నేను ఏదో కొంచెం ప్లాంటేషన్ కానీ కొంచెం ఏమైనా డెకరేటివ్ కానీ ఏమైనా చేసి ఉంచితే కనీసం దానికి నాకు డబ్బులైనా వస్తాయి కదా అని చెప్పారు. అలాగే మీకు కూడా ఏదైనా సరే ఖాళీ ల్యాండ్ అనేది ఉంటే దాంట్లో ప్లాంటేషన్ చేయండి, లేదా సంథింగ్ ఏదో కొత్తగా అయినా డిజైన్ చేసి ఉంచండి, పైసలైనా వస్తాయి కదా దానికి. సపోజ్ ఇప్పుడు మీకు కూడా ఒక ఓన్ ల్యాండ్ ఉందనుకోండి, దాన్ని కూడా నర్సరీ కింద క్రియేట్ చేయండి. ఓకే. నిన్న వీడియోలో ఫ్రాంచైజ్ కోసం అయితే మన కాకినాడ నుంచి మా సాయి బ్రో అయితే మెసేజ్ చేశాడు. తన ఫ్రెండ్ ఎవరో ఉన్నారని చెప్పి ఫ్రాంచైజ్ కావాలంట. బ్రో ఖచ్చితంగా నేనైతే హెల్ప్ అనేది చేస్తాను బ్రో, ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే నేను అన్నీ చూసుకుంటా. తన కాంటాక్ట్స్ అయ్యి నాకు పెట్టావు కాబట్టి నేను తనతో కూడా మాట్లాడి ఏంటనేది నేను చెప్తాను, అసలు ఎలా ప్రాసెస్ ఏంటనేది. అలాగే ఇంకా ఎవరైనా ఉన్నా సరే కాంటాక్ట్. ఏం లేదబ్బా, మన వ్యాపారం చేసేటప్పుడు మనకు మొహమాటం ఉండకూడదు. మనకు మొహమాటం ఉందా మనం ఇంకా వ్యాపారం చేయలేం. సరే అయితే మరి.